హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మార్చి 20 మరియు 21కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో స్టేట్ డేటా సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ 3, వైజాగ్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూస్తే, ఈ డేటా సెంటర్ను 116.75 కోట్లతో వైజాగ్లో ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పిఎల్ఐ స్కీమ్ కింద కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ యూనిట్ మరియు రాష్ట్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ ఐసిఏటి ఏర్పాటు చేయనున్నారు. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ ఎవరు? ఆన్సర్ 1, అస్గర్ అఫ్ఘాన్. కీ పాయింట్స్ చూస్తే, టీ20లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 51 మ్యాచ్ల్లో 41 మ్యాచ్లు విజయాలు సాధించి 81.37% రికార్డుగా నమోదయ్యింది. అదేవిధంగా టీమిండియా తరపున ఎంఎస్ ధోని 72 టీ20 మ్యాచ్ల్లో కెప్టెన్సీ ఉండగా ఇందులో 41 మ్యాచ్ల్లో విజయం పొంది 59.28% రికార్డుగా నమోదయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ 1, గోలి శ్యామల. కీ పాయింట్స్ చూస్తే, 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించారు. శ్రీలంక తీరం నుంచి మార్చి 19న ఉదయం 4 గంటల 15 నిమిషాలకు బయలుదేరిన ఆమె సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు రామేశ్వరంలోనే ధనుష్కోటి చేరుకున్నారు. 2012లో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లోనే ఈదారు. ప్రపంచంలో పాక్ జలసంధిని ఈదిన రెండో మహిళగా శ్యామల రికార్డు సృష్టించారు. ఇటీవల అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ తొలిసారిగా భారత్లో ఎప్పుడు పర్యటించారు? ఆన్సర్ 4, మార్చి 19 నుంచి 21 వరకు 3 రోజుల పర్యటన కోసము భారత్కి వచ్చారు. ఈ 3 రోజుల పర్యటనలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేసుకోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. యుఎస్ నుంచి 30 మల్టీ మిషన్ ఆర్మ్డ్ ప్రెడేటర్ డ్రోన్స్ కొనుగోలు చేసే $300 కోట్ల డీలు తాజా పర్యటనలో తుది దశకు చేరవచ్చని భావిస్తున్నారు. బోయింగ్ లాక్హీడ్ నుంచి 1800 కోట్ల విలువైన 114 ఫైటర్ జెట్లను కొనుగోలుపై చర్చ జరగవచ్చని కూడా తెలుపుతున్నారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదలిచిన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై చర్చిస్తారని భావిస్తున్నారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎన్ని సహకార సంఘాలను ఆధునికీకరించి మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చనున్నట్లు నాబార్డ్ చైర్మన్ డాక్టర్ సింతల గోవిందరాజులు వెల్లడించారు? ఆన్సర్ 4, 95,000 సహకార సంఘాలు. కీ పాయింట్స్ చూస్తే, తొలి దశలో 5,000 సంఘాలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించగా అందులో ఇప్పటికే 3,500 సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు. ఏపీకి 30,000 కోట్లు, తెలంగాణకు 20,000 కోట్లు రుణాలు ఇచ్చామని కూడా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జీడిపి 2021లో 12% మేర వృద్ధి చెందుతుందని ఏ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది? ఆన్సర్, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ. కీ పాయింట్స్ చూస్తే, 2020 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడిపి -7.5% పడిపోయిన తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో 0.4% వృద్ధిలోనికి చేరుకున్నది. డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్ పేర్కొంది. ప్రైవేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుంటాయి. ఇది 2021లో దేశీయ డిమాండ్ పుంజుకునేందుకు సాయపడుతుంది అని మూడీస్ తన తాజా నివేదికలో వివరించింది. భారత్ రానున్న ఆర్థిక సంవత్సరంలో 2021-22లో
10.5 నుంచి 11% స్థాయిలో వాస్తవ వృద్ధి రేటును చేరుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు వాహన స్క్రాపేజ్ పాలసీ కలిసొస్తుందని, దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని ఏ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది? ఆన్సర్ 2, ఇక్రా రేటింగ్ ఏజెన్సీ. కీ పాయింట్స్ చూస్తే కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ పాలసీని ప్రకటించారు. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వెహికల్స్కు 15 ఏళ్ళు ఫిట్నెస్ టెస్టులను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్ నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని, దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దేవాన్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. 2021 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో వరుసగా 4వసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్న దేశం ఏది? ఆన్సర్ 3, ఫిన్లాండ్. కీ పాయింట్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా 149 దేశాలకు చెందిన ప్రజలు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారనే దానిపై జరిపిన సర్వేలో ఫిన్లాండ్ టాప్లో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2021ను యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ 105, బంగ్లాదేశ్ 101, చైనా 84వ స్థానంలో నిలిచాయి. చివరి 3 స్థానాలలో ఆఫ్ఘనిస్తాన్ 149, జింబాబ్వే 148, రువాండా 147 స్థానాలలో నిలిచాయి. యుఎన్ హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. ఈ ఇండెక్స్ను గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించే ప్రశ్నల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులను నిర్ణయిస్తుంది. దాంతో పాటుగా దేశాల జీడీపీ, సామాజిక భద్రతను పరిగణలోకి తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.